వివాహ జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మనం వివాహ జ్యోతిష్యము పెడదారి పట్టి వివాహాలను ఆపుతున్న ఈ రోజుల్లో వివాహాన్ని దారి తప్పించి వివాహం అంటేనే జ్యోతిష్యం చూడకుండా వివాహం ముందుకెళ్ళదు అని భయపడుతున్న ఈ రోజుల్లో నా పోరాటం ఏంటి అంటే సహేతుకంగా ఉండాలి. వివాహ జ్యోతిష్యం అనేది సహేతుకం అంటే కారణం ఉండాలి. కారణం లేకుండా ఏదో చెప్పేస్తే కాదు. ఎక్కువ మంది వివాహాలని ఈరోజు ఆపుతుంది ఈ గుణకూటమే. ఈ గుణకూటంలోనే మీకు వివాహం విపరీతంగా ఆగిపోతూ ఉన్నాయి. గుణకూటంలో నేను చెప్పాను, చాలామంది గుణాలు తక్కువ వచ్చినాయి, అసలు వాళ్ళకి ఆ గుణాలు ఏంటి తెలియదు. ఆ గుణాలు తక్కువ వచ్చినాయి అనుకుంటారు. 36కి మాకు 18 వచ్చినాయి సార్ వద్దన్నారు, 20 వచ్చినా కూడా వద్దంటున్నారు, 22 వచ్చినా 25 వచ్చినా కూడా వద్దంటున్నారు. ఇట్లా నాకు చాలామంది కంప్లైంట్లు చేశారు. ఈ గుణకూటంలో మీకు చెప్పాల్సింది ఏంటంటే వివాహ జ్యోతిష్యం అంటే అసలు వివాహ జ్యోతిష్యానికి గుణకూటమి అవసరమా? టాపిక్ వివాహ కూటములు అవసరమా? ఈ వివాహ కూటములు అవసరమా అంటే వివాహానికి ఈ కూటములు ఏదైతే 8 కూటములు ఉన్నాయో వివాహంనకే వధూవరుల పొంతన కూటములు 18లో మీరు 8 కూటములు ఎక్కువగా తీసుకుంటారు. ఏదో ఒకటి గణకూటము, రాక్షస గణమ, దేవగణమ అనేది, రెండోది యోని కూటమి, ఇది ఎక్కువ తీసుకుంటారు. ఇందులో వైరు జంతువులు, ఎలిక పిల్లి అయింది, పాము ముంగిస్ అయిందని. పోతే నెక్స్ట్ వచ్చేసి వశ్య కూటమి, ఇది ఒకటి, వర్ణకూటమి, పోతే రాశి కూటమి, వర్ణకూటమి, వశ్యకూటమి. వర్ణకూటమి అంటే బ్రాహ్మణ, వర్మ, క్షత్రియ, శూద్ర, వైశ్యలాగా. రాశి అంటే రాశి ఇద్దరు రాశులు కలుస్తున్నాయా. పోతే నాడీ పొంతన. ఇట్లా మొత్తం ఎన్ని అయినప్పటికీ 8 కూటాలు అవుతాయి. అట్లా గణకూటమి 1, యోని కూటమి 2, వశ్యకూటమి 3, వర్ణకూటమి 4, రాశి కూటమి 5, నాడీ కూటమి 6, ఇక్కడ 6 ఇచ్చారు. ఓకే, మొత్తం 8 కూటాలు. 8 కూటలో నక్షత్రం అంటే వేధా నక్షత్రాలు, ఇది ఒకటి వస్తుంది. నక్షత్ర కూట నైదన తార అయింది 7, ఇంకొకటి వస్తుంది. మొత్తం 8. మొత్తం యాక్చువల్గా 18. కానీ 18 కానీ లెక్క వేస్తే వివాహాలు అసలు పెళ్ళి కావు. ఎందుకంటే 8 కూటముల్లోనే మిమ్మల్ని ఆల్రెడీ నడ్డి ఎరగొట్టేశారు. వివాహం అంటేనే భయంకరంగా భయాలు పెట్టేశారు. 18 కూటాలు పట్టుకుంటే అసలు పెళ్ళిళ్ళు అసలు కావు. కాబట్టి ఈ 18లో కూడా 8 కూటములు తీసుకొని 36 గుణాలు లెక్కేశారు. వాటిల్లో ఏం జరుగుతుంది అంటే మీరు తెలుసుకోవాలి. ఇది బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాసిన సర్వార్థ చంద్రిక మొదటి భాగము. ఇందులో నేను ఈరోజు టాపిక్ ఏంటంటే వివాహానికి గుణకూటములు అవసరమా అంటే ఆయన మహానుభావుడు చెప్పింది ఏంటంటే చూడండి, బాగా చదవండి. ఈ కూటముల పరిశీలనకు ముందు ఏ కూటములు? ఈ అష్టగుణ, ఈ 18 కూటముల్లో కూడా 8 కూటములే ఈరోజు చూస్తున్నారు. ఈ 18 చూస్తే అసలు పెళ్ళి కావు. ముఖ్యంగా చూస్తుంది గణకూటమి, యోని కూటమి 2, వశ్యకూటమి 3, వర్ణకూటమి 4, రాశి కూటమి 5, వేధా నక్షత్ర కూటమి 6, నాడీ కూటమి 7. ఓకే, గ్రహమైత్రి ఇక్కడ రాయలేదు 8. మొత్తం కూటముల్లో మీకు వీళ్ళేం చెప్తారు అంటే ఇప్పుడు ఈ కూటముల పరిశీలనకు ముందు అంటే ఈ కూటాలకు ముందు చూడకూడదు. ఆయుర్దాయము అంటే 8వ స్థానము, సప్తమము, అష్టము. ఈ ఆయుర్దాయం అంటే అష్టమ భావము, సప్తమ భావం అంటే 7, 8 భావాలు బాగా పరిశీలించాలి. అవి బలహీనమైనచో కూటముల వలన ప్రయోజనం ఉండదు. ఏవి సప్తమ 7వ స్థానం, 8వ స్థానం, భావం అన్న స్థానం అన్న ఇవన్నీ ఒకటే. ఈ 7వ స్థానము, 8వ స్థానం, భావం అన్న, గృహం అన్న, ఇంగ్లీష్లో పొజిషన్ అన్న, హౌస్ అన్న అంతా ఒకటే. ఈ 7, 8 భావాలు బలహీనమైనచో కూటములు అంటే ఈ అష్టగుణ కూటములు, వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, దాన్ని నక్షత్ర బలం అంటారు, యోని కూటమి, గ్రహమైత్రి, గణకూటమి, ఓకే, రాశి కూటమి, నాడీ కూటమి, ఈ 8 కూటముల వల్ల ఉపయోగము ఉండదు. అవి బలహీనమైనచో. ఏవి బలహీనమైనచో? ఈ సప్తమ అష్టమ భావాలు బలహీనమైనచో ఈ కూటముల వలన ప్రయోజనం ఉండదు. ఏ కూటములు? ఈ 18 కూటముల్లో నేను లెక్కేసినటువంటి 8 కూటాలు. 18 తీసుకుంటే అసలు పెళ్ళిళ్ళు కావు. నెక్స్ట్ ఇంకేం చెప్పారు ఆయన?
ముందు జరగబోయినవి జరుగుతున్న దశలు అనగా బాగుగా ఉండొచ్చు. అంటే వీటిని భావాలు. ఏ భావాలు? ఒకటి లగ్న భావము, రెండో భావం అంటే రెండో కుటుంబ స్థానం లేదా ధనస్థానం అంటారు. 5 పుత్రస్థానము, 7 కలత్ర స్థానం వివాహ స్థానము, 8 ఆయుస్థానము, 9 భాగ్యస్థానం. ఈ భావాలు బాగున్నచో ఈ కూటములలో కొన్ని బాగా లేకపోయినా దోషం లేదు. ఏ కూటములలో? ఈ 8 కూటాలలో కొన్ని బాగా లేకపోయినా దోషాలు లేదు. ఉదాహరణకి కొన్ని అంటే ఎన్ని? ఇప్పుడు ఈ భావాలు బాగున్నాయి, అప్పుడు ఈ కూటముల్లో కొన్ని అంటే ఉదాహరణకి నాకు ఈరోజు కూడా ఒక కేసు వచ్చింది. ఏకరాశి అయ్యింది వద్దు అన్నారు. ఓకే, అప్పటికేమవుద్ది? ఏకరాశి అయితే ఆ రాశి ఆ కూటమికి ఎన్ని పాయింట్లు వస్తాయి? 7 గుణాలు వస్తాయి. అప్పుడు 36లో 7 పోతే 29. అందుకని చెప్పారు ఇక్కడ. ఈ భావాలు బాగున్నప్పుడు ఈ కూటముల్లో కొన్ని బాగా లేకపోయినా, కొన్ని ఏదో ఒకటి రాశి కూటం బాగలేదు, పోతే నక్షత్ర కూటం బాగలేదు, యోని కూటం బాగలేదు, అప్పటికి 3 కూటాలు పోయినాయి. అప్పటికి ఏంది? రాశి కూటం అంటే 7 పాయింట్లు, యోని కూటం 4, 11, పోతే నక్షత్ర కూటం 3, 14 పోతే 36లో 14 పోతే 22 వచ్చాయి. చాలు. ఇక్కడేం చెప్తాడు? కనుక జాతకము ఇందు ప్రధాన పాత్ర వహించును. జాతకం ప్రధాన పాత్ర అంటే మీరు అష్టగుణ కూటమి, అది గుణకూటమి వదిలేయండి. ఫస్ట్ ఏం చూడాలి? జాతకంలో ఏం చూస్తారు? గ్రహ బలాలు చూస్తారు. జాతకం అంటే గ్రహ బలాలు. గ్రహ బలాల్లో తర్వాత భావబలాలు నేను చెప్పిన ఇక్కడ రాసిన ఈ భావాలు చూడాలి. గ్రహ బలాలు చూసిన తర్వాత జాతకం ఇందు ప్రధాన పాత్ర. రెండవది కూటములు. ఆ తర్వాత చూస్తారు కూటములు. ఈ కూటములు ఎప్పుడు కూడా వధువు నక్షత్రము నుండి వరుణి నక్షత్రం వరకు 36 గుణములు వచ్చాయి. వధువు నక్షత్రాన్ని లెక్కేస్తారు ఈ కూటములు కూడా ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను చెప్పాను, ఈ 8 కూటముల్లో కూడా నక్షత్రాలను బట్టి చూసే కూటములు యోని కూటమి, నక్షత్ర కూటమి, నాడీ పొంతన, గణకూటమి. ఈ 4 నక్షత్రం మీద చూస్తారు. అది కూడా అమ్మాయి నక్షత్రం నుంచి ఈ కూటములు వధువు నక్షత్రం నుండి వరుణ నక్షత్రం వరకు 36 గుణాలు వస్తాయి. కానీ ఈ 4 కూటముల నక్షత్రం మీద చూస్తారు. మిగతా 3 కూటములు రాశి మీద చూస్తారు. వర్ణ కూటమి, వశ్య కూటమి, పోతే రాశి కూటమి. రాశి కూటానికి 7 పాయింట్లు వస్తాయి, వర్ణ కూటమికి 1 పాయింట్, వశ్య కూటానికి 2 పాయింట్లు. అంటే 2, 1, 3, రాశి కూటానికి 7, 10 పాయింట్లు రాశి కూటం మీద ఉంటాయి. నక్షత్ర కూటంలో 4 కూటములు నక్షత్రం మీద నడుస్తాయి. 1 కూటమి గ్రహమైత్రి, గ్రహ బలము, దానికి 5 పాయింట్లు, మొత్తం 36. అంటే నక్షత్ర కూటం మీద వచ్చే పాయింట్లు ఎన్ని మనకి? నక్షత్ర కూటాలు ఏంటంటివి? యోని కూటమి, తారాకూటమి. యోని కూటమి అంటే 4, తారాకూటమి 3 పాయింట్లు, 4, 3, 7. నాడీ పొంతన 8, 7, 8, 15. గణకూటమి 6, 15, 21. అంటే నక్షత్రం మీద ఎక్కువ గుణాలు వస్తాయన్నమాట. కానీ అట్లు రాశి కూటములు చూసినా, నక్షత్ర కూటములు ఏ చూసినా 36కి, కానీ 13 కంటే తక్కువ గుణములు గ్రహించట్లేదు. అంటే 13 కన్నా తక్కువ వస్తే ఆలోచించండి. అంతేగాని మీరు పట్టుకొని రాశి ఏకరాశి అయ్యింది, ఏకరాశి అయితే ఏమవుద్ది? 7 పాయింట్లు మైనస్ అవుతాయి. 36లో 7 పోతే ఎంత? 29. భయపడేది ఏంది? నాడీ పొంతన కుదరలేదు, ఒక కారణం. నాడీ పొంతన పోతే ఏంది? 8 పాయింట్లు తీసేస్తే 36, 8 పోతే 28. 3 కూటములు కలవకపోయినా కూడా భయపడను. గ్రహస్థితి బాగున్నా, గుణములు కుదరకపోయినా వివాహం మానవలసిన అవసరం. గ్రహస్థితి బాగుంది, భావబలాలు బాగున్నాయి. గ్రహస్థితి బాగుంది, భావబలాలు బాగున్నాయి. భావబలాలు అంటే ఇవి నేను చెప్పాను. లగ్న బలము, ధనస్థానం 2, 5 పుత్రస్థానం, 7 వివాహ స్థానం, కలత్ర స్థానం అంటారు, 8 వచ్చేసి ఆయుస్థానం, 9 భాగ్యస్థానం. ఈ భావాలు బాగున్నాయి. నేను చెప్పినట్టు మనకి గ్రహ బలాలు అంటే కుజ, గురు, శుక్ర, వివాహానికి చూసే 3 గ్రహాలు బాగున్నాయి. సప్తమ అష్టమ స్థానం, ఈ సప్తమ అష్టమ స్థానం భావాలు బాగున్నాయి. సప్తమ అష్టమ అధిపతులు బాగున్నారు. ఇవన్నీ బాగున్నప్పుడు మీరు ఈ గుణకూటమి అసలు చూడకూడదు. మిమ్మల్ని గుణకూటంలోనే ఎక్కువ మీకు ఇబ్బంది చేస్తున్నారు. వివాహాలు చాలా వరకు వివాహాలు ఏకరాశి అయిందనో, ఏకలగ్నం అయిందనో, ఏక నక్షత్రం అయిందనో ఒక కారణం.
ఒక కారణం చేత ఎప్పుడు వివాహం ఆగకూడదు. అది ఏకరాశి అయినా భయపడకూడదు, ఏక నక్షత్రమైనా భయపడకూడదు. ఒక కూటమి 2-3 కూటాలు కొలవకపోయినా తక్కువైనా పర్లేదు. 36కి 18 వచ్చినా ముందుకెళ్ళొచ్చు. వీళ్ళైతే 13 దాకా, ఇతని మహానుభావుడు 13 తగ్గితే